హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వర్షాలు పడి ఎంత నిండిపోయింది గుంతలు. ఇప్పుడు ఈ- ఇదే దారిలో మేము ఆవులు పట్టుకొని ఆ సైడ్కి రోడ్లోకి పోవాలా. ఇప్పుడు 2 రోజులుగా వానలు పడతా ఉన్నాయి. వర్షాలు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆ దారిలో వెళ్ళి ఆ పక్క రోడ్డుకి ఆ పక్క తోపులోకి పోయి మేపుకోవాలి ఆవులు. 2 రోజులుగా మాకు వర్షాలు పడే 2-3 రోజులు ఫుల్ అయిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు ఈ వంక కూడా ఇక్కడ వచ్చే ఆ పక్క నుంచి వచ్చే వంక కూడా ఈడ ఎలవ పోతున్నది. ఇప్పుడు ఈడ ఎలవ పోయే వంక అక్కడ చెరువు ఉన్నది, చెరువు లేకపోతాయి. మేము ఎట్లా ఆవులు మేపుకోవాలి ఫ్రెండ్స్? ఆ మొక్క నీళ్ళు నిలిచిపోతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆ బ్రిడ్జి కాడి నుంచి వచ్చే వంక ఆ మొక్క ఒకటి ఉన్నది. ఆ మొక్క కాడి నుంచి వస్తాయి వంక. ఇదిగో ఫ్రెండ్స్, ఇట్లే వచ్చి ఇదిగో ఫ్రెండ్స్, ఇట్లే వచ్చి ఈడ కాలువ ఒకటి ఉన్నది. కాలువలో వచ్చి దొక్కుతా ఉన్నాయి. నేను ఈరోజు మార్నింగ్ వచ్చినాను. ఈ మార్నింగ్ వచ్చే లోపల ఈరోజు ఇక్కడ నీళ్ళు అయితే వంక సాగుతున్నాయి. అలాగనే నిన్నైతే వచ్చినాను. నిన్న చూస్తే వంక అయితే సాగలేదు. ఈరోజు తెల్లారాలకి వంక అయితే సాగుతాను. అంటే అంత బలం అయిపోయింది. మొన్న పడిందే వాన, దాని ముందు రోజు పడిందే వాన, నిన్న రాత్రి పడిందే వాన, 3 రాత్రులు పడిందే వాన. ఇట్లే వంకలు సాగుతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లే అక్కడ ఆ స్ట్రైట్గా లాస్ట్లో చెరువు ఉన్నది, పెద్ద చెరువు. ఆ పోల్ ఇటు కనపడుతుందండి. లాస్ట్లో ఆ పోల్ కాడ ఉన్నది ఆ పోల్ పక్కలో ఇంకొంచెం ఆ పక్క ఉన్నది ఫ్రెండ్స్ చెరువు. ఆ చెరువులోకి పోయి చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఈ మాట ఎలవలు పోతా అంటే ఒకరోజు చూస్తే ఒక రోజుకి పోలేదు నీళ్ళు, 2వ రోజు చూసినా పోలేదు, 3వ రోజు చూసే లోపల ఎలవలు పోతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ బ్రిడ్జి కింద ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి నీళ్ళు. మేము ఆవులు మేపేదనుకున్న కాలేదు. ఎంత మనిషి లోతు వస్తుంది. ఎక్కడ నీళ్ళు కాలు కింద పెడితే ఎలవలు పోతా వంకలు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ గొంతులో కూడా నిండిపోయినాయి నీళ్ళు. ఇది పూల చెట్లు నాటినారు. పూల చెట్లు సందుల్లో కూడా గొంతుల్లో కూడా ప్రతి ఒక్క గొంతులోనూ నీళ్ళే. ప్రతి ఒక్క గొంత కాడ ఫుల్ చెరువులాగా అయిపోయినది. ప్రతి జామ్ అయిపోయినాయి. ఎక్కడ నీళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. కాలు పెట్టి అడుగు దిగబడుతున్నది నేలపైన. అట్లే అంతా వాన పడిపోయింది 3 రాత్రులుగా. ఎట్లా పోవాలంటే వాన కాదు, ఈ నీళ్ళు అనేది ఇంకా 2 వారాలు పోతూనే ఉంటాయి నీళ్ళు. ఈ 2 వారాలు తగ్గవు నీళ్ళు. మేము ఆ పక్కకు పోయేదానికి కష్టము. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. ఆ సైడ్లో నుంచి వస్తూ ఉన్నాయి నీళ్ళు. మేము అందుకని ఇప్పుడు 3 రోజులుగా ఆ సైడ్లో నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పక్క ఒక వంక ఒకటి ఉన్నాను ఫ్రెండ్స్. ఆ రోడ్డుకి ఆ పక్క ఆ పక్క రోడ్లో పెద్ద వంకలు ఉన్నాయి. ఆ వంకల్లో నుంచి నీళ్ళు అనేవి వంకలు సాగుతున్నాయి, ప్రవహిస్తున్నాయి. 3 రాత్రులుగా వర్షాలు పడి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి నీళ్ళు అట్లా వంకలు వస్తూ ఉన్నాయి. వంక పొల్లిపోయి ఎక్కడ జామ్ అయిపోయినాయి నీళ్ళు. ఇక్కడ నీళ్ళు వంక పోయి అక్కడ
ఆ కాలంలో కలుసుకొని అక్కడ చెరువు ఒకటి ఉన్నది. చెరువులో పోయి కలిసిపోతాయి. ఆ చెరువులో పోయి నిండిపోతాయి. ఆ చెరువు నిండిపోతే ఆ పక్క ఎన్నో పోతాయి నీళ్ళు. ఇక్కడ నీళ్ళు నిండిపోయినాయని మేము వెళ్ళే దారి ఆ పక్క ఇదే దారి. ఈ దారిలో నీళ్ళు నిండిపోయినాయని మేము ఇప్పుడు 3 రోజులుగా మేము ఆవులు అయితే ఇక్కడే మేపుకుంటున్నాము. చూడండి, మేము ఆ పక్కకు పోయేదానికి దారి లేదు. ఇంకా వారం 2 వారాలు పోయేదానికి కాదు. ఇట్టే కానీ వర్షాలు పడతా అంటే 1 నెల రోజులు ఆ పక్కకి పోయేదానికే కాదు.